శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ నెల 7వ తేదీ వరకు కూడా లగ్నంలోనే అంటే కర్కాటకంలోనే బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితి. శత్రువులు కూడా మిత్రులుగా మనకు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా లాభాధిపతైనటువంటి చతుర్థ లాభాధిపతైనటువంటి శుక్రుడు పంచమ కోణంలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి స్థితి. అంతేకాకుండా పెట్టుబడి పెట్టినటువంటి వాటి విషయంలో కూడా మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం. మానసికమైనటువంటి ఉత్సాహం వల్ల చేసేటటువంటి పనులలో మంచి విజయం, ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాశి వారికి 16వ తేదీ తర్వాత నుండి అంటే రవి సంచారం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. రవి 16వ తేదీ వరకు కూడా వేధస్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి చికాకులు ఉండేటటువంటి అవకాశం. లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ లాభాన్ని సరిగ్గా వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ 16వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా 16వ తేదీ వరకు కూడా కాస్త సూర్యుడికి సంబంధించినటువంటి అంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఒకవేళ పారాయణ చేయడం రాకపోతే కనీసం వినడమైనా చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కాస్త అనుకూలతలను కనిపిస్తుంది. కాబట్టి ఈ 16వ తేదీ తరువాత నుండి కాస్త రవి విషయంలో అంటే కుటుంబపరమైనటువంటి విషయంలో కాస్త అనుకూలతలు వస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి 21వ తేదీ నుండి శుక్ర సంచారం అంత అనుకూలంగా లేదు. వేధస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కళత్ర విషయంలో అంటే భార్యాభర్తల విషయంలో కాస్త ఏదైనా ఇబ్బందులు వస్తే ఓపికగా ఉండడం అత్యంత అవసరం. ఎందుకంటే అనవసరమైనటువంటి అనర్థాలకు కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా 21వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకవేళ ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పుడు అధిగమించడానికి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం, అమ్మవారి దర్శనాలు శుక్రవారం పూట చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి బుధుడి యొక్క సంచారం కూడా 7వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి తృతీయ స్థానం అయినటువంటి అంటే సోదర స్థానం కానివ్వండి, వీళ్ళు చేసేటటువంటి పనులలో వీళ్ళకి సంబంధించినటువంటి సామర్థ్యం విషయంలో కానివ్వండి, ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసే వాళ్లకు కూడా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ 7వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. శని యొక్క సంచారం మధ్యమంగా ఉంది కాబట్టి సప్తమ అష్టమాధిపతైనటువంటి శని 9వ స్థానంలో ఉండడం ద్వారా పెద్దగా చెప్పాలి అంటే ఈ ఎల్ఐసి విషయంలో అప్పటికప్పుడు లాభాలు రావాలి అనేటటువంటి విషయాలలో అంతగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేస్తూ నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
తరువాత వీళ్ళు 7వ తేదీ నుండి బృహస్పతి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి, ఎందుకంటే బృహస్పతి వ్యయస్థానంలోకి మారేటటువంటి అవకాశం కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఆరోగ్యంతో ఉంటూ కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే వీళ్ళందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా ఈ నెలలో కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి జీవితంలో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశ్యాధిపతి అయినటువంటి రవి ఈ మాసంలో అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు మధ్యమైనటువంటి స్థితి, డిసెంబర్ 16వ తేదీ తర్వాత నుండి కాస్త వేధస్థానంలో రవి సంచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళుతూ మానసికంగా ఇబ్బందులు పడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే అవకాశం ఉన్నంత వరకు ఓపికగా ఉంటే వీటిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం వల్ల 3 రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, తరువాత కుటుంబపరమైనటువంటి విషయాలు, తరువాత మానసికమైనటువంటి ఆందోళనలు. చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినప్పుడు ఆర్థికమైనటువంటి విషయాలు ఇబ్బందులు పడుతూ తద్వారా మానసికమైనటువంటి ఆందోళనలు పడడం, ఇట్లాంటి రకాలైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా చేసే ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలు, కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు, తద్వారా మానసికమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే మాసమంతా కూడా వీళ్ళందరూ అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే అవకాశం ఉన్నటువంటి వారు నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనె ఈశ్వరాలయంలో దీపారాధనకి వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి 7వ తేదీ నుండి మంచి స్థానంలోకి అంటే లాభస్థానంలోకి, పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏకాదశం అంటే లాభస్థానానికి మారుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు వీరికి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈశ్వరాలయంలో నువ్వుల నూనె ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా శుక్ర సంచారం, తరువాత కుజుడి యొక్క సంచారం అన్నీ కూడా మధ్యమంగా ఉన్నాయి. కాస్త కుజుడి యొక్క సంచారం 9వ తేదీ మారి 6వ స్థానంలో అననుకూలమైనటువంటి అంటే వేధస్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా భూగృహ సంబంధం అంటే భూమి మీద చేసేటటువంటి వ్యాపారాలు, భూమి మీద పెట్టేటటువంటి పెట్టుబడులు అవి ఈ మాసం చేయకుండా వేరే మాసానికి వచ్చేటటువంటి మాసానికి వాయిదా వేసుకోవడం మంచిదని నా సలహా. కాబట్టి ఏదైనా ఇట్లాంటి పరిస్థితే ఉంటే గనక
మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానీ, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ, అంతేకాకుండా నిత్యం చేసేటటువంటి కర్మలు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే ముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈశ్వర దర్శనాలు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నల్ల నువ్వులు దానం చేయడం, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరాలయంలో నువ్వుల నూనె దీపారాధన కోసం వినియోగం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఇవన్నీ కాస్త కొంచెం అనుకూలమైనటువంటి స్థితిని కల్పించే ప్రయత్నంగా ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దైవికమైనటువంటి మార్గంలోనే వెళ్ళి దాన్ని సాధిస్తూ అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని సలహా అన్నమాట. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.